మీరు సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? ఇటువంటి సోరియాసిస్ చర్మ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ భార్గవి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ముందుగా సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అంటే అదొక చర్మ వ్యాధి. బేసికల్గా చర్మం మీద కనిపిస్తూ ఉంటుంది వ్యాధి, కానీ అది లోపల సిస్టమిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది రోగం అనేది. అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన బాడీలో కొన్ని కిల్లర్ సెల్స్ ఉంటాయి, అవి మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మన సెల్స్ మీద అగెయిన్స్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే మన ఇమ్యూనిటీ మనల్ని సేవ్ చేయాల్సింది పోయి మన మీద అగెయిన్స్ట్గా పనిచేయడం మూలంగా, అంటే జెనెటిక్ కమాండ్, జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడం మూలంగా, లేకపోతే సడన్ స్ట్రెస్ మూలంగా కానివ్వండి, ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఇది మన చర్మ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ 28 డేస్కి పోవాలి నార్మల్గా అయితే. అండ్ సోరియాసిస్లో ఎవ్రీ 2 to 4 డేస్కి చర్మం పోతూ ఉంటుంది, కొత్త సెల్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇలా సెల్స్ నంబర్ ఎక్కువైపోయేటప్పటికీ ఆ ఏరియాలో ఎక్కువగా రెడ్నెస్ రావడం, ఇచ్చింగ్, పొట్టు రాలడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది సోరియాసిస్ యొక్క ముఖ్య లక్షణాలు. ఓకే, అయితే ఎన్ని టైప్స్ ఉంటాయి సోరియాసిస్లో? సోరియాసిస్లో రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి క్లాసిఫికేషన్ ఏంటి అంటే అది ఎక్కడెక్కడ ఉంది, మన బాడీలో ఎక్కడెక్కడ ఉంది దాన్ని బట్టి మన అరచేతులు, అరికాళ్ళల్లో ఉంటే పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాము, లేకపోతే తలలో మాత్రమే ఉంటే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. ఒళ్ళంతా కూడా వస్తుంది అంటే సోరియాసిస్ వల్గారిస్ అంటాం. నెయిల్స్ పైన ఉంటే నెయిల్ సోరియాసిస్ అంటాం. ఇట్లా రకరకాలు. అలా కాకుండా అది ప్యాచెస్ షేప్, సైజుని బట్టి కూడా క్లాసిఫికేషన్ ఇస్తారు. లిమ్యులార్ సోరియాసిస్ అని, అలా రకరకాలుగా దీన్ని క్లాసిఫై చేయవచ్చు. ఓకే, సో అయితే స్కాల్ప్ సోరియాసిస్ అంటే కొంతమంది తలలో పొట్టు అది ఉంటే డాండ్రఫ్ అనుకుంటారు. డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి? డాండ్రఫ్ అంటే చుండ్రు, ఇది జనరల్గా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. మన స్కాల్ప్ సెల్స్లో, మన స్కాల్ప్ జనరల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది క్లీన్గా లేకపోతే ఫంగస్ అట్రాక్ట్ అవుతుంది, చెమట అది పట్టి మట్టితో పాటు. ఈ ఫంగస్ గ్రో అవుతూ అది స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నది, అది చుండ్రు. జనరల్గా చుండ్రు ఫ్లేక్స్ ఎల్లోయిష్గా, బ్రౌనిష్గా, చాలా థిన్గా ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి అన్నమాట. అదే సోరియాసిస్ అయితే కనుక అవి చాలా థిక్గా ఉంటాయి. మనం పట్టుకుంటే ఒక గట్టిగా ఒక ఫ్లేక్ని పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. చాలా థిక్గా, వైట్గా, సిల్వర్గా, షైనింగ్గా ఉంటుంది. ఓకే, సో అయితే ఈ సోరియాసిస్ కొన్ని టైప్స్ చెప్పారు మీరు. సోరియాసిస్ రావడానికి కారణాలు చెప్పారు. అయితే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సోరియాసిస్ లక్షణాలు అదే అంటే ఫస్ట్ వాళ్ళకి చిన్నగా దోమ కొట్టినట్లుగా చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఒళ్ళంతా చాలా టైనీగా వస్తాయి అన్నమాట, రెడ్ బంప్స్ లాగా. ఆ తర్వాత నెమ్మదిగా అది సైజ్ పెరుగుతూ దానిపైన చర్మము పొట్టులాగా వచ్చేస్తూ, ఇచ్చింగ్ వస్తూ ఇలా మొదలవుతుంది. అది గోకిన తర్వాత పొట్టు రాలిపోయి అక్కడ రక్తం, చిన్న చిన్న బ్లడ్ స్పాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ సోరియాసిస్కి. ఓకే, అంటే ఏ ఏజ్లో వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఎక్కువ? ఇది జనరల్గా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి, చిల్డ్రన్ ఎవరికైనా రావచ్చు, దీనికి ఏమి పర్టికులర్గా ఏజ్ అనేది లేదు. బట్ దెన్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆఫ్టర్ 25 to 40 మధ్యలో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ కాలంలో మనం పేషెంట్స్ని జనరల్గా క్లినిక్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే చిన్నపిల్లలకు కూడా కనిపిస్తుంది. 5 years, 10 years పేషెంట్స్ కూడా ఉన్నారు. అలాగే 60+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 30sలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే మీరు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య అన్నారు. కానీ చూసిన వాళ్ళలో ఫ్యామిలీలో సోరియాసిస్ అంటే మేనమామకు ఉండడమో, లేకపోతే ఎవరికైనా దూరం రిలేటివ్స్కి ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేరెంట్స్కి ఉండి రావడం కంటే కూడా ఫాదర్ రిలేషన్లో ఎవరికైనా ఉన్నా కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా ఇది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే డాక్టర్, అంటే స్కిన్ మీద ఏదైనా డిసీజ్ అనేది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది సోరియాసిస్ అని తెలుసుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది అంటారు? అందరికీ లక్షణాలు తొందరగా తెలియకపోవచ్చు. సో సోరియాసిస్ అనేది తెలుసుకోవడానికి సపోజ్ వాళ్ళకి స్కాల్ప్లోనే మొదలైంది అనుకోండి, చాలా ఇయర్స్ వాళ్ళది డాండ్రఫ్ అనుకుని అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటారు, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతూ, సాలిసిలిక్ యాసిడ్ షాంపూస్ వాడుతూ. తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి తలలో బాగా పొట్టు ఎక్కువ అయిపోయి మొత్తం బట్టలంతా కూడా పడిపోతూ ఇలా ఒక రకమైన స్మెల్ వస్తూ, లేకపోతే అట్టలాగా కట్టిపోయి తలంతా బ్లడ్ వస్తూ, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వస్తారు ఇదేదో అవుతుంది మాకు అని. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఒక 5 years, 8 years అలా అయిన కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే సోరియాసిస్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఒక స్కిన్ మీద ఒక ప్లేస్లో వస్తే మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. సో సోరియాసిస్ అలా స్ప్రెడ్ అవుతుందా? సోరియాసిస్ స్ప్రెడింగ్ కండిషన్ అండి. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు, ఆ మనిషిని ముట్టుకుంటే అదేం కంటేజియస్ కాదు, కానీ
ఆ పర్సన్కి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే డిసీజ్ ఇప్పుడు ఒక ఏరియాలో వచ్చింది, అక్కడ మనం ఎక్స్టర్నల్గా ఏదైనా అప్లై చేశారు వాళ్ళు, స్టెరాయిడ్ క్రీమ్ కానివ్వండి ఏదన్నా, ఆ ఏరియాలో కూడా ఉంటుంది, ప్లస్ పక్కన ఏరియాకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సోరియాసిస్ జనరల్గా స్ప్రెడింగ్ డిజార్డరే. ఓకే, కాలర్ ఉన్నారండి అనంతపురం నుంచి శివరెడ్డి గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శివరెడ్డి గారు. అదే మేడం, ఏళ్లకు తెల్లపాటు వచ్చింది. చెప్పండి. ఏళ్లకు తెల్లపాటు వచ్చింది మేడం. అర్థం కావట్లేదండి. నాకు తెల్లపాటు వచ్చింది మేడం. చేతులకా? చేతులకు తెల్లగా మచ్చలు వస్తున్నాయి అంటున్నారా? మచ్చలు కాదు, తెల్లగా ఎండిపోయినాయి. ఓకే, చేతులు అంటే ఎక్కడ ఎక్కడ వస్తున్నాయండి మీకు? ఓకే, సో అంటే చేతుల మీద తెల్ల మచ్చలు అనట్లేదు, తెల్లగా అవుతుంది అంటున్నారు మీరు. తెల్ల పొడ పొట్టులాగా అన్నట్టు చెప్తున్నారు. పొట్టులాగా ఏమైనా వస్తుందేమో. అంటే ఆయనకి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, అక్కడ ప్యాచెస్ లాగా రెడ్గా ఏమైనా ప్యాచెస్ లాగా వచ్చి దాని మీద తెల్లగా పొట్టు వస్తుందా? అలా వస్తుంటే కనుక అది సోరియాసిస్ అవ్వచ్చు. లేదు ఓన్లీ తెల్లగా అవుతుంది అంటే అది తెల్ల మచ్చల విటిలిగోనా ఏంటి అనేది క్లారిఫై చేసుకోవాల్సి ఉంది. ఓకే, సో అయితే డాక్టర్, సోరియాసిస్లో అంటే ఏ టైప్ సోరియాసిస్ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? స్ప్రెడింగ్ అనేదండి, సోరియాసిస్ లక్షణం ఏంటి అంటే మొత్తం స్కిన్ కవర్ చేస్తుంది. మనం వదిలేసామంటే ఎక్సెప్ట్ పామార్ ప్లాంటా సోరియాసిస్ వరకు కొంచెం అది లిమిటెడ్, అది ఓన్లీ పామ్స్కి సోల్స్ వరకే ఉంటుంది. కానీ వేరే టైప్ ఆఫ్ వల్గారిస్ ఇలాంటి సోరియాసిస్ అయితే కనుక ఒక చోట స్టార్ట్ అయితే జనరల్గా మొత్తం స్కిన్ సర్ఫేస్ ఏరియా అంతా కూడా సోరియాటిక్ కండిషన్లోకి మార్చేస్తుంది అనమాట. అంటే నార్మల్ స్కిన్ సైకిల్ అంతా కూడా సోరియాటిక్ స్కిన్ సైకిల్లోకి మారిపోతుంది. ఓకే, కాలర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి మంగ గారు. హలో అండి. హలో మేడం గారు, మీరు టీవీలో చూస్తున్నారండి మిమ్మల్ని. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మా అబ్బాయికి 23 సంవత్సరాలమ్మా. చెప్పండి అమ్మా. తల్లో వచ్చిందండి. తల్లో వచ్చిన తర్వాత సోరియాసిస్ అన్నారండి. మామూలు ఆయుర్వేదం కాడికి వెళ్తాను. ఓకే, హోమియోపతి మందులు ఇచ్చారని తగ్గలేదండి. ఇప్పుడు తల అంతా తొండ్రు కుట్ర రాలిపోతుంది. మా ఒంటి నిండి వచ్చేస్తుంది. గుండ్ల కాడ కూడా తెల్ల మాత్రం 23 సంవత్సరాలు కుర్రాడు భయం వస్తుందమ్మా. ఏమైపోతుందండి? మీ బాధ అర్థమవుతుందమ్మా, వరి అవ్వద్దు. అది మీరు భయపడేంత, మీరు బాధపడేంత కష్టమైన వ్యాధి అయితే కాదు. అంటే మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ చోట ట్రీట్మెంట్ చేయిస్తే అది మొత్తానికి కంట్రోల్ అవుతుందమ్మా, మీరు బాధపడకండి. కరెక్ట్గా తీసుకెళ్లాలో అయినా లేదమ్మా. అమ్మా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియడం లేదమ్మా. మచ్చలు అయితే తెల్ల మచ్చలు ఒళ్ళంతా వచ్చేసి అమ్మా. తెల్ల మచ్చలు అంటున్నారా? పొట్టులాగా వస్తుంది అంటున్నారు, అదే సోరియాసిస్. సో వరీ అవ్వద్దమ్మా, అది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మేబీ మందులు కరెక్ట్గా పనిచేయలేదు. మీరు కరెక్ట్గా ఒకసారి క్లినిక్కి తీసుకునండి, చూసి మందులు కోర్స్ అనేది ఉంటుంది, అది వాడితే కనుక ఆయనకి ఆ డ్యామేజ్ తగ్గిపోతుంది. వరీ అవ్వద్దమ్మా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి శివరెడ్డి గారు. హలో అండి. హలో మేడం, మాకేం చెప్పలేదు మేడం. ఏళ్ళు తెల్లగా అయినాయి మేడం. ఓకే, తెల్ల మచ్చలు అంటున్నారు కదా మీరు? మచ్చలు కాదు మేడం, తెల్లగా అయింది. ఓకే ఓకే అండి, తెల్లగా అవుతున్నాయి అంటే మీ ఉద్దేశం తెల్ల మచ్చలు కాదంటున్నారు, కానీ తెల్లగా అవుతున్నాయి అంటే అది ఏదో తెల్లగా మారిపోయి ఉండాలి, కలర్ తెల్లగా మారి ఉండాలి, లేదా తెల్లగా పొట్టైనా రాలుతూ ఉండాలి, లేదా డ్రై అయిపోయి బాగా స్కిన్ బాగా డ్రై అయిపోయి తెల్లగా కూడా అవుతూ ఉంటుంది. ఈ 3 కండిషన్స్లో ఏంటి అనేది మీరు చెప్పిన ఒక సిమ్టమ్ తోటి డయాగ్నోస్ చేయడం కష్టం అండి దూరం నుంచి. మీరు ఒకసారి వస్తే అది ఏంటి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్పచ్చు. ఓకే, సో డాక్టర్, అయితే సోరియాసిస్ ఒకసారి వచ్చిన తర్వాత అంటే ఇందాక కాలర్ కూడా చెప్పారు, అంత వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అది అందరిలోనూ వేగంగా స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పలేమండి. అది వాళ్ళ స్కిన్ సెన్సిటివిటీ బట్టి ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది బాడీలో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కొంతమందిలో ఉన్నారు, చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ఓన్లీ ఇప్పుడు ఫింగర్స్ పైన మీద లేకపోతే పామ్స్ సోల్స్ మీద ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇయర్స్ నుంచి అట్లాగే ఉంటుంది. లేదు కొంతమందికి విదిన్ వీక్స్ టైంలో, కొంతమంది పేషెంట్స్ ఉన్నారు విదిన్ 6 వీక్స్, విదిన్ 8 వీక్స్ లోపల, 8 వారాల లోపలనే వాళ్ళకి ఆల్మోస్ట్ కాళ్ళ మొత్తము, చేతులు మొత్తము, తలంతా కూడా వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అదే ఆ స్కిన్, వాళ్ళ స్కిన్ సెన్సిటివిటీ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ డ్యామేజ్ లోపల జెనెటికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం 5 years నుంచి సోరాసిస్ కంప్లీట్ మేడం. హెడ్ వరకే ఓకే. తలంతా పొట్టు లాగా స్క్లాప్ లాగా రావటము, అంటే కొంచెం హెయిర్ గ్రోత్ అవగానే మామూలుగా అంతా తలంతా పొట్టులో రావటం, ఇరిటేషన్, అలర్జీ, ఇలా సింటమ్స్ మేడం. అంటే ఎన్ని మెడికేషన్ వాడినా కూడా మెడికేషన్ వాడినప్పుడు బాగా రిలీఫ్ గా ఉంటుంది. ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మళ్ళీ సింటమ్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం. ఇది స్కాల్ప్ సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద డీపెస్ట్, అంటే ఉన్న అన్ని సోరియాసిస్ రకాల్లో ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది చాలా డీప్గా ఉంటుంది దాని ఆరిజిన్. అంటే దాని రూట్ చాలా లోపలికి ఉంటుంది బాడీలో, అంత త్వరగా తగ్గేది కాదు. ఎందుకు అంటే ఒకటి దానిపైన సోరియాసిస్ పైన ఆల్రెడీ ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉంటుంది, డస్ట్ కలెక్ట్ అవుతూ ఉంటుంది, స్వెట్ వస్తూ ఉంటుంది, మనము స్కోమ్ తోటి దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాము. సో లాట్ ఆఫ్ డ్యామేజ్ మనం మామూలు స్కిన్ మీద కంటే కూడా స్కాల్ప్లో డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అది మీకు తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఒకటి ఏంటంటే రెగ్యులర్గా స్కాల్ప్ని వాష్ చేయడము, దాన్ని డ్రైగా ఉంచుకోవడము, ఎక్కువ చెమట వచ్చినప్పుడు మీరు దాన్ని క్లీన్ చేసుకుని కొంచెం ఎయిర్ కింద పెట్టుకుని వాష్ చేసుకోవడము. తర్వాత డాండ్రఫ్ కనుక కూడా ఉంటే కనుక మీరు దానికి తగ్గట్టుగా కేర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకుంటూ కరెక్ట్గా వైద్యం చేయించుకోవాలండి. అంటే స్కాల్ప్ సోరియాసిస్కి మీరు పైన అప్లికేషన్స్ ఆయింట్మెంట్ అవి పెడితే తగ్గిపోతుంది మళ్ళీ వస్తుందంటే అది అలాగే వస్తూనే ఉంటుంది. మీరు దాన్ని రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే మీరేంటి, మీ కండిషన్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీ జీన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మీకు కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకుని మీకు సరిపడా మెడిసిన్స్ కనుక ఇస్తే, కోర్స్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఓకే డాక్టర్. సో అయితే సోరియాసిస్ విషయానికి వస్తే కొంతమందికి నెక్ దగ్గర మచ్చలు, తెల్ల మచ్చలు కనిపిస్తాయి. అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కానీ వాటి వల్ల ఇచ్చింగ్ కానీ బ్లడ్ కానీ రావడం ఇట్లాంటిది ఏది లేదని చెప్తారు. సో దాన్ని ఏమంటారు? అది ఫంగల్ ఇన్ఫెక్షన్, దాన్ని పిటేరియాసిస్ అంటాము మెడికల్ కండిషన్లో. అది సోరియాసిస్ కాదు. ఇప్పుడు జనరల్గా ఈ నెక్ భాగంలో అట్లా తెల్లగా ప్యాచెస్ లాగా ఉంటుంది కానీ వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ ఉండదు. దాని నుంచి పొట్టు చాలా కొంచెంగా రాలుతుంది. అది అసలు అబ్జర్వ్ చేస్తే కానీ కనిపిస్తుంది, అంటే కనపడదు. అదే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, అది టీనియాసిస్ ఆల్బా అంటాము. దానికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే అది కూడా ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అయితే సోరియాసిస్ అంటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వచ్చు కానీ వాళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? వాళ్ళు యూస్ చేసిన కోమ్స్ యూస్ చేసిన సోరియాసిస్ స్ప్రెడ్ కాదండి. సోరియాసిస్ కంటేజియస్ కాదు. అది దాంట్లో ఫంగస్ లేదు, బ్యాక్టీరియా లేదు, ఏం లేదు, వైరస్ లేదు. అది ఓన్లీ వాళ్ళ స్కిన్ సెల్స్ ఎర్లీగా డెత్ అయిపోతున్నాయి అంతే. 28 days కావాల్సింది 2 to 4 daysలో డెత్ అవుతుంది. అది వాళ్ళ బాడీ సిస్టమ్ ఎర్రర్. అది అంటే వాళ్ళ బాడీ స్కిన్ సెల్స్ ఫంక్షన్ చేసే పద్ధతిలో ఎర్రర్ ఉంది అంతే. అంతేగాని వాళ్ళకేమీ ఇన్ఫెక్షన్ లేదు. వాళ్ళది కోమ్ యూస్ చేసినా జనరల్గా ఏమీ స్ప్రెడ్ కాదు. వాళ్ళకి డాండ్రఫ్ ఉంది, లేకపోతే స్కాల్ప్ మీద ఇంకొన ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో అంటే సోరియాసిస్ పేషెంట్లు ఎవరన్నా, ఇప్పుడు కొంతమంది కాలర్స్ మనకు చెప్పినట్టుగా కొన్ని మెడిసిన్స్ అవి వాడుతుంటారు, కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇటువంటి కేసు మీ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? అదే వాళ్ళు జనరల్గా హిస్టరీ ప్రకారమే అర్థమైపోతుంది. క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే అది సోరియాసిసా, ఎగ్జిమానా, ఫంగల్ ఇన్ఫెక్షనా, టీనియానా అనేది తెలిసిపోతుంది. చూస్తే అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. సో వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినా వాళ్ళకి ఎంత క్రానిక్గా ఉంది, రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఎర్లీగా తగ్గుతుంది. ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉంది, చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయించేసుకుని డిసీజ్ అంతా చాలా సప్రెస్ అయిపోయింది బాడీలో. ఇప్పుడు వాళ్ళకి రూట్ నుంచి దాన్ని తీసేయాలి అంటే దానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఆ టైం వరకు పేషెంట్ ఓపిక్గా మందులు వాడుకుంటే ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లం తగ్గిపోతుంది. చాలామంది ఇమీడియట్ రిలీఫ్ కావాలనుకుంటారు. అంటే 10 ఏళ్ల నుంచి ఉన్నా కూడా వాళ్ళకి 1 monthలో రిలీఫ్ కావాలనుకుంటారు. అలా క్రానిక్ డిసీజెస్లో అట్లా జరగదు. ఓకే. సో అయితే కొంత ఓపిక్గా వెయిట్ చేయాలంటున్నారు. ఈ టైంలో మీరు ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? జనరల్గా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ టిప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి. వాళ్ళకి omega-3 ఎక్కువగా ఉన్న ఫుడ్ లైక్ అవిసె గింజలు కానివ్వండి, లేకపోతే పంకిన్ సీడ్స్, ఫిష్, ఇట్లాంటి omega-3 కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ, జింక్, మల్టీవిటమిన్స్ అవి వాటి మీద ఫోకస్ చేస్తూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళకి అసోసియేటెడ్గా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, PCOD ఉందా, లేకపోతే ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అవసరం అవుతుంది. దాన్ని డిపెండ్ చేసుకుని వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఉంటాము. ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఫిట్నెస్ ఎట్లా ఉండాలి, హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే కొన్ని టైప్ ఆఫ్ డిసీజెస్ చాలా త్వరగా కంట్రోల్ అవుతాయి. అయితే సోరియాసిస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ సోరియాసిస్ కనుక వాళ్ళకి వస్తే
ఎటువంటి కేర్ తీసుకోవాలి? వాళ్ళు యూస్ చేసి జనరల్గా కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు ఆ టైంలో, వాటితో పాటు సోరియాసిస్కి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి? జనరల్గా వాళ్ళకి సోరియాసిస్ కానివ్వండి, ఎనీ డిసీజ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ ముందు కనుక ఉంటే జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అనేవి కూడా ప్రెగ్నెన్సీ టైంలో కనపడవు, డెలివరీ తర్వాత కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి సోరియాసిస్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అంటే కనుక అలోపతి స్టిరాయిడ్స్ అవి వాడడం చాలా డేంజరస్. ఆ టైంలో ఎక్స్టర్నల్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ ప్యాచ్ రిలీఫ్ అవ్వడానికి, కానీ ఇంటర్నల్గా వాళ్ళు సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి చికిత్స చేయించుకోవడమే మంచిది. బేబీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా ఒకవేళ ఆ టైంలో వస్తే? లేదు, అంటే ఎఫెక్ట్ అవ్వాలనేమి రూల్ లేదు. అంటే ఇప్పుడు ఆ మదర్లో ఆటోఇమ్యూన్ చేంజెస్ ప్రెగ్నెన్సీ టైంలో జరిగిందా, అది జరిగినా కూడా బేబీకి ఎఫెక్ట్ అవ్వాలని అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అదే కానీ ఎలర్జీ కనుక పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి ఉంటే బేబీ పుట్టడంతో అటోపిక్ డెర్మటైటిస్లో పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అంటే వేరే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ కానీ ఇటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ సంవత్సరాల నుంచి సోరియాసిస్తో వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలంటారు? అది ఇప్పుడు అసోసియేటెడ్ కంప్లైంట్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి సపోజ్ థైరాయిడ్ ఉంది అసోసియేటెడ్గా, లేకపోతే డయాబెటీస్ ఉంది, ఈ రెండు కూడా ఆటోఇమ్యూన్ టైప్లో కూడా రావచ్చు. అంటే ఆటోఇమ్యూన్ సోరియాసిస్ లాగానే ఆటోఇమ్యూన్ డయాబెటీస్, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ కూడా రావచ్చు. సో వీళ్ళ రూట్ కాజ్ వచ్చేసి ఆటోఇమ్యూనిటీ అయితే కంట్రోల్ చేయాల్సింది మనం ఆటోఇమ్యూనిటీని. సో థైరాయిడ్ని సెపరేట్గా, సోరియాసిస్ని సెపరేట్గా, లేకపోతే డయాబెటీస్ సెపరేట్గా అట్లా ట్రీట్ చేస్తే వాళ్ళకి డిసీజ్ ఇటు కంట్రోల్ చేస్తే ఇటు కంట్రోల్ చేస్తే ఇటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మొత్తంగా కలిపి బాడీ అంతా ఒకటే లాగా ట్రీట్ చేస్తే రెండు కూడా కంట్రోల్ అవుతాయి త్వరగా. ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ తట్టుకోగలరు, కొంతమంది చెప్పలేము. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటారు? జనరల్గా వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆ ఏజ్ వాళ్ళకైతే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సపోజ్ వాళ్ళకి క్రానిక్గా హైపర్ టెన్షన్ ఉందో, డయాబెటీస్ ఉందో, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, ఏవో ఒక కండిషన్ అయితే ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హోమియోపతి అయితే ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది, వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కండిషన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కిడ్నీ, లివర్, హార్ట్ అన్ని కూడా సేఫ్గా వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్తో పాటు. ఓకే. ఇవి సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫర్దర్గా ఏదైనా డిసీజ్ సంబంధించి కానీ ఏదైనా సర్జరీకి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? చేసుకోవచ్చండి. అంటే వాళ్ళకి డయాబెటీస్ లేదు, లేకపోతే హైపర్ టెన్షన్ లేదు, ఆ పర్టికులర్ సర్జరీ వాళ్ళు ఏ సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సర్జరీకి సరిపడా సర్జికల్ ప్రొఫైల్ వాళ్ళకి నార్మల్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. సోరియాసిస్తో ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఓకే. అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు అసలు? ఏ డిసీజ్కైనా లైఫ్ స్టైల్ అయితే ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలి. అంటే వాళ్ళ రెగ్యులర్ డైట్ అండ్ రొటీన్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్ వస్తారు, ఫీమేల్ ఉంటారు 40 years 50 years, వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో లేకపోతే ఇంకేదో బాధలతో హీల్ పెయిన్ అని ఆ పెయిన్ అని వస్తూ ఉంటారు, బ్యాక్ ఏక్ అని. అది వాళ్ళు ఏమంటారంటే మేము ఇంట్లో పని చేసుకుంటున్నాము 3-4 గంటలు, మాకు ఇంకేం ఫిట్నెస్ కావాలి అంటారు. మరి అంత పని చేసినప్పుడు మీ వెయిట్ ఎందుకు ఎక్కువ ఉంది? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చేసే పని ఎంత ఒక 4-5 hours అదే కిచెన్ ప్లాట్ఫామ్ మీదో లేకపోతే అక్కడ నుంచొని చేసే పని, నుంచొని చేస్తున్నప్పుడు మీరు ఇంకా బాడీలో ఏ జాయింట్ని కానివ్వండి ఎక్కడ ఏమీ ఫ్యాట్ లూజింగ్ ఎక్సర్సైజ్ అయితే ఏం చేయట్లేదు. మనం నుంచుంటే మనకు వచ్చేది కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులే వస్తాయి. అలా ఆ పని చేసేటప్పుడు దాన్ని ఫిజికల్ ఎక్సర్షన్ అనరు, దాన్ని జస్ట్ వార్మింగ్ అప్. అంటే ఫిజికల్ ఫిట్నెస్ కొంతవరకు ఏదో ఒక పని చేస్తున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అంతే. కానివ్వండి మీరు చేయాల్సింది ఏంటి అంటే మనం చేయాల్సింది మన బాడీలో మనం ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, మనం ఎంత దాన్ని వృధా చేస్తున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం అండ్ మనకి ఎంత బాడీలో డిపాజిట్ అవుతుంది ఎవ్రీడే, దీన్ని ఫిట్నెస్ అంటారు. అంటే మనం డైలీ యాక్టివ్గా ఉండడం అనేది జనరల్గా చేయాల్సిన పని. లేకపోతే ఎక్కడికక్కడ జాయింట్స్ కానివ్వండి అన్నీ కూడా ఒక లేజీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, బాడీ అంతా కూడా స్టిఫ్నెస్లోకి. సో ఫిట్నెస్ అంటే మనం ఎంత తింటున్నామో, దాన్ని ఎంత బర్న్ చేస్తున్నామో, బాడీలో ఎంత డిపాజిట్ అవుతుంది అండ్ మనం తినేది ఎట్లాంటి ఫుడ్ తింటున్నాము, మన మసిల్కి, బోన్కి, ఆర్గన్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ తింటున్నామా లేకపోతే ఎక్కువ షుగర్ దాంట్లో డిపాజిట్ అయ్యేది తింటున్నామా, ఇది మనం చూసుకోవాల్సిందే. ఓకే. సో అంటే సోరియాసిస్లు అంటే ఏ టైప్ అయినా ఎన్ని టైప్స్ ఉన్నా కానీ వాటితో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ జనరల్గా మీరు చాలా వినే ఉంటారు, హోమియోలో వస్తే ఎంత త్వరగా తగ్గుతుంది ట్రీట్మెంట్, పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా? ఈ 2 క్వశ్చన్స్ మీరు కూడా వినే ఉంటారు. సో ఏం చెప్తారు వాటికి?
ఇప్పుడు సోరియాసిస్ అనేది పేషెంట్కి కూడా ఒక ఐడియా ఉంటుంది, ఇది ఒక క్రానిక్ డిసీజ్. వాళ్ళు ఆల్రెడీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అది ఏంటి, ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి అన్నీ కనుక్కునే వస్తారు. సో వాళ్ళకి కూడా తెలిసి ఇది లైఫ్ టైం డిసీజ్ అనేది. సో డాక్టర్ కూడా చెప్తారు, నువ్వు లైఫ్ టైం స్టెరాయిడ్స్ వాడుకోవాలి, లేకపోతే ఈ క్రీమ్ ఎప్పటికీ పెట్టుకోవాలి, ప్యాచెస్ వచ్చినప్పుడల్లా పెట్టుకో అంటారు. కానీ ఇక్కడ హోమియోపతిలో వచ్చేటప్పటికి మేము దాన్ని ఏం చేస్తున్నాం, ఆటో ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి, అంటే రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తాం కాబట్టి జనరల్గా ఆఫ్టర్ ఎ కోర్స్ మనం ఒక అట్లీస్ట్ 3 years 4 years కోర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ సోరియాసిస్ వచ్చినా కూడా మీరు మెడిసిన్ అవసరం లేకుండానే ప్యాచ్ వచ్చిపోతూ ఉంటుంది. అది సీజనల్గా వచ్చిపోతూ ఉంటుంది, లేదా పేషెంట్కి స్ట్రెస్ వచ్చినప్పుడు కనిపించవచ్చు. బట్ అది బాడీ తనంతా తానే హీల్ చేసుకోగలిగిన లెవెల్కి తీసుకొస్తాం. సో అది ప్రోగ్నోసిస్ ఉంటుంది ట్రీట్మెంట్. ఓకే. సో అయితే అంటే పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పారు. చిన్నపిల్లలకి కనుక ఒకవేళ వస్తే వాళ్ళు మెడిసిన్స్ వాడడం కానీ కొంచెం వాళ్ళతో కష్టం ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలంటారు? పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి ఆ విషయంలో? చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తీసుకుంటారు మెడిసిన్స్, ఎందుకంటే ఇవి స్వీట్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకా అడిగి ఎక్కువ కూడా వేసేసుకుంటూ ఉంటారు పిల్స్ జనరల్గా క్లినిక్లో చూస్తూ ఉన్నప్పుడు. అండ్ మదర్స్కి ఇవ్వాల్సిన కేర్ ఏంటి అంటే, ఎలాంటి సోప్ పెడుతున్నారు, లేకపోతే స్క్రబ్ చేస్తున్నారా. కొంతమంది ఏంటి అంటే స్క్రబ్ చేసి అంటే నలుగు పెట్టేసి దాన్ని తీసేద్దామని కొంచెం హార్డ్గా చేస్తూ ఉంటారు. దాని మూలంగా స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా నార్మల్గా ఉన్న స్కిన్ కూడా సోరియాసిస్గా మారిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ఇంజురీ కానీ వాళ్ళకి పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు ఎక్కడన్నా కట్ అయినా కూడా ఆ ఏరియా కూడా సోరియాసిస్గా మారిపోయేది సోరియాసిస్ యొక్క లక్షణం అది. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, కొంచెం కేర్ తీసుకోండి, ఎక్కడ దెబ్బలు తాకుండా చూసుకోండి, ఎక్కువ నలుగు పెట్టకండి, మంచి ఫుడ్ ఇవ్వండి, ఎక్సర్సైజ్కి పంపించండి, స్పోర్ట్స్ ఆడనివ్వండి. సో ఇవన్నీ కూడా జనరల్గా మేము ఇచ్చే కేర్ అనమాట. అయితే ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న ఒక 10 years 15 years దాంతో సఫర్ అయిన తర్వాత వచ్చిన పేషెంట్స్కి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎవరికైనా అంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఫాస్ట్గా వస్తుంది. క్రానిక్గా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిపోయింది, డిసీజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దాన్ని మన ఇమ్యూనిటీని మళ్ళీ ఓవర్కమ్ చేయాలి, డిసీజ్ కన్నా కూడా స్ట్రాంగ్గా. దానికి కొంచెం టైం పడుతుంది. రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే క్రానిక్గా ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలంటారా? ఇంకా క్రానిక్గా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఈ ఇయర్ రైనీ సీజన్లో ఎట్లా ఉంది సోరియాటిక్ ప్యాచ్, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంది, ఇట్లా చూడాలి ప్రోగ్నోసిస్ సోరియాసిస్లో. ఈ రోజుకి రేపటికి ఏం తేడా ఉండదు, ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి. అయితే అంటే ఇప్పుడు ఈ సీజన్ ఆల్రెడీ 60% స్కిన్ ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ సీజన్కి ఎంత ఎఫెక్ట్ అయింది, ఒక 40% వచ్చి ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 20% వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 10% ఉంది, ఇట్లా తగ్గుతుంది సోరియాసిస్ అనేది. ఓకే డాక్టర్ భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సోరియాసిస్ సంబంధించి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.